వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శశి వర్మ. అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈరోజు అయితే నేను ఫ్లాగ్ పోస్టింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఈ గ్రౌండ్లో చేస్తారు బాగా ఇక్కడ, అందుకని అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళాక వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. సో నేనైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో చూసారు కదా, ఇప్పుడైతే దగ్గరకు అయితే వచ్చేసాము. చూడండి, కాలేజ్ పిల్లలందరూ మ్యాక్సిమం అందరూ ఆ గ్రౌండ్కి వెళ్తున్నారు. ఇప్పుడైతే నేనైతే ఎంటర్ అవుతున్నాను. చూడండి, చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. మొత్తము స్టాల్స్ అన్నీ పెట్టి, స్టాల్స్ కూడా మొత్తం గిరిజనులకి సంబంధించినవన్నీ పెట్టారనమాట. ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నా కూడా నేనైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైం అనమాట. ఇన్నిసార్లు ఎప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చడం తప్ప ఇక్కడికి ఎప్పుడు రాలేదు నేను. సో ఇప్పుడైతే స్టాల్స్ అన్నీ విజిట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నాటుకోళ్ళు అయితే ఉన్నాయన్నమాట, అడవుల్లో పెంచినవి. చూడండి ఎంత బాగున్నాయో, బుజ్జు బుజ్జుగా. నెక్స్ట్ స్టాల్లో వచ్చేసి చేపల గురించి అన్నీ పెట్టారనమాట. ఇది వచ్చేసి పంగాషియన్ అంట. నెక్స్ట్ వచ్చేసి చందువ, పిత్త పరవలు, అలాగే ఈ సైడ్కి రొయ్యల్లో రకాలు కూడా పెట్టారు. అండ్ ఏంటంటే రొయ్యలతో చేసిన పచ్చళ్ళు అవి కూడా పక్కన పెట్టారు డబ్బాల్లో, చూసారు కదా. ఎండ రొయ్యలు అన్నీ కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఇవి అమ్మడానికో మరి మనకి ఓన్లీ చూడడం వరకేనో నాకైతే తెలీదు, కానీ ఇక్కడైతే స్టాల్స్లో అయితే పెట్టారు ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీచర్స్ అయితే ఉన్నారు. టీచర్స్ ఏంటంటే ఇక్కడ వేస్టేజ్ ఉంటుంది కదా, పేపర్స్ అండ్ షార్ప్నర్ వేస్టేజ్, వాటితో తయారు చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఇలా పెట్టారనమాట. చూడండి మొత్తం ఎలా చేశారో. దాని నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఏదో జీసీసీ ఉత్పత్తులు అనేదో ఉంది అక్కడ. నాకైతే దీని గురించి సరిగ్గా ఐడియా లేదు. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి మెడికల్కి సంబంధించింది, చిన్నపిల్లలకి, అది కూడా నులి పురుగులకి నిర్మూలన అనమాట. దాని నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అంగన్వాడీ వాళ్ళు అనమాట, వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇలాగా చూపిస్తున్నారు ఇక్కడ. దీని నెక్స్ట్ వచ్చేసి ఉద్యానవనం అనమాట. అక్కడ ఏంటంటే గిరిజనుల్లో పండించిన కూరగాయలు, పళ్ళు అండ్ ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి ఇలా చూపిస్తున్నారు ఇక్కడ స్టాల్లో పెట్టి. చూడండి, గులాబీ, ఆనపకాయలు, కాకరకాయలు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇలా చూపించడమే కాదు, అండ్ దీని గురించి మనం ఏం డౌట్స్ అడిగినా కూడా వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, మొత్తము ఎలా పండించాలి ఏంటి అనేసి. మొత్తం స్టాల్స్ అయితే ఇంతవరకే ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే చైర్స్ అన్నీ వేసి సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే చేశారనమాట. ఎందుకంటే మధ్యలో స్టేజ్ వేశారు, చూసారు కదా. అక్కడైతే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి మార్నింగ్ నుంచి. నేనైతే ఇప్పుడు వచ్చాను, నేనైతే చాలా లేట్గా వచ్చాను 10 o'clockకి. ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా ఇంతే గ్రాండ్గా చేస్తారంట. సో పార్వతీపురంలో ఉండి కూడా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే ఖచ్చితంగా రండి, చాలా బాగా చేస్తున్నారు. సాంగ్ అయితే మ్యూట్ చేసి పెడుతున్నాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది కదా మళ్ళీ, అందుకనేసి మ్యూట్ చేస్తున్నాను కొంచెము. చూసారా, అమ్మాయిలే ఇంత బాగా చేస్తున్నారు, అసలు చాలా గ్రేట్ వాళ్ళు. అండ్ అలాగే ఇక్కడ ఫుల్గా పోలీస్ సెక్యూరిటీతో అయితే ఈ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయితే ఇక్కడికి వస్తున్నారు, అందుకనే ఫుల్ పోలీస్ సెక్యూరిటీ అయితే ఫుల్గా ఉందన్నమాట. అండ్ ఏంటి అంటే ఇక్కడ 70th ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇక్కడ వచ్చేసి జల్ జీవన్ మిషన్ అంట. అండ్ అలాగే ఫైర్ స్టేషన్కి సంబంధించిన వెహికల్ ఉంటుంది కదా, అదొకటి. అండ్ అలాగే అంబులెన్సెస్, చూడండి మినీ అంబులెన్సెస్ ఉంటాయి కదా, పల్లెటూరులో ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ అంబులెన్సెస్ 104, 108 అవి. అలాగే చిరుధాన్యాల ప్రాసెసింగ్ మిషన్ అంటే ఏదో అది కూడా ఓపెన్ చేశారు. చిరుధాన్యాలు అంటే తెలిసిందే కదా, కిందన ఇచ్చారు చూడండి, రాగులు, కర్రలు, జొన్నలు, గంటెలు,
అవన్నీ కూడా ఇందులో ప్రాసెసింగ్ చేయొచ్చు. అంటే ఇవన్నీ ఓపెన్ చేశారు ఈరోజు. ఇందాక ఈ చెల్లి వాళ్ళు డ్యాన్స్ చేశారనమాట, అందుకే వాళ్ళు కనిపిస్తే ఫోటో అయితే తీసుకున్నాను వాళ్ళతో. సో నేనైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై.